హాయ్ అండి, అందరికీ జై శ్రీకృష్ణ. ఈరోజు ఆది బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తున్నాను. ప్రిన్సెస్ కట్ నేర్చుకోవడం హార్డ్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ పద్ధతిలో అయితే నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే పావని టైలరింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. నా లైవ్ స్ట్రీమ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, నార్మల్ హాఫ్ హ్యాండ్స్, ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఇదిగోండి క్లాత్ని ఇలా బొద్దుపాటు ఉన్నది కదా, ఈ బొద్దుపాటు సైడ్ ఇలా వేసుకొని, కోర్ అంటారు దీన్ని, మీరు ఏమంటారో నాకు తెలియదు. ఇది ఈ రెండు ఒక్క సైడ్ అలా బ్యాక్ సైడ్ వేసుకొని, ఇది మనకు బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి ఇటు అక్కడ ఉండాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. మనం ఇప్పుడు బ్లౌజ్కి లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్కి ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఇలా తీసుకుందాము. ఏ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, కుట్టేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ చూసుకున్నాం. ఓన్లీ మనం ఆది బ్లౌజ్ తోటే కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ తోటే మీకు చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి మన లెంత్. ఇక్కడ మనము ఇలా ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి, ఎక్కడైతే మనకు డాట్ ఉందో అక్కడ ఇలా ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకొని, ఇక్కడ డాట్ పాయింట్ ఇలా అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇది కరెక్ట్, ఇది ఖర్చుకి. ఓకే, ఇప్పుడు మనము నెక్ ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుంది? ఈ రెండు ఇలా కరెక్ట్గా పట్టుకొని, ఇక్కడ కరెక్ట్, ఇది కొంచెం ఖర్చు ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఇది పెట్టుకున్నప్పుడు మర్చిపోకుండా మనం డాట్ ఎక్కడుందో డాట్కి కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న తర్వాత మనం రెండు ఫోల్డ్ ఒక్కట్లాగా ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని, ఇదిగోండి ఈ రెండు ఖర్చులు ఒక్కంత వచ్చేలాగా మనము ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా ఖర్చులు కరెక్ట్గా ఉండి, ఈ నెక్ ఇలా ఒక దగ్గర కొంచెం, ఈ బ్యాక్ నెక్ మనకు కనబడాలి అంటే ఈ ఫ్రంట్ నెక్ మనకు అడ్డు వస్తుంది కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా లోపలికి కనుక్కోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ రౌండ్గా నీట్గా కనబడుతుంది, చూసారు కదా. ఇలా మనకు నెక్ ఎంత ఉందో ఈ నెక్ దగ్గరికి ఆపేసి, ఈ నెక్ ఎంత ఉందో ఇలా మనమైతే కరెక్ట్గా రౌండ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్ చూసుకొని, ఇక్కడ మనకు చంక రౌండ్ ఎంత ఉందో అంత, ఇదేమో కరెక్ట్ కుట్టు, ఇది ఖర్చుకి. కిందకి వేసుకుంటే ఎక్కువ కట్ అయిపోతుంది. ఇలా పైకి మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ విడత ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఈ పాయింట్ వచ్చినప్పుడు ఈ పాయింట్ కూడా చూసుకుంటే, ఇక్కడతో ఈ క్లాత్కి మనం ఈ సైజ్కి ఇక్కడ పని అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ నెక్ ఎంత ఉందో నెక్ అయితే మనము గీసేసుకుందాం. కొంచెం దీనికి ఖర్చు వదిలిపెట్టుకుంటూ మనం ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఖర్చుకి ఈ విధంగా అయితే మనం వదిలిపెట్టుకుంటూ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక హైట్ అయితే కొలుసుకున్నాం కదా, ఇక్కడ వరకు వచ్చింది మనకు హైట్, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది హైట్. ఇక్కడ మనం ఈ భుజం ఎంత ఉంది, ఈ నెక్ ఎంత ఉందో తీసుకున్నాక, ఇక్కడ మనము షోల్డర్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఇదిగోండి షోల్డర్, ఇది ఖర్చు, ఇది కుట్టు, ఇది కూడా ఖర్చు కుట్టు. ఇప్పుడు కరెక్ట్ మనకు షోల్డర్ వచ్చేస్తుంది. ఇదంతా తీసుకున్న తర్వాత మనకు చంక కింద ముడతలు రావద్దు అంటే, ఒకవేళ వాళ్ళ బ్లౌజ్కు కరెక్ట్గా ఉంటే మన బ్లౌజ్ కూడా మనం కరెక్ట్గా చేసుకోవాలంటే, ఈ పాయింట్ దగ్గర ఈ స్ట్రైట్గా ఈ చంక రౌండ్ దగ్గర మనము దీనికి ఈ సెంటర్లో ఒక ఇలా మార్కింగ్ అయితే మనం చేసుకోవాలి. అది కూడా ఖర్చు ఉంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని చేసుకోవాలి. ఇలా పట్టుకోకుండా చేసుకుంటే మనం ఇక్కడ పెట్టేటప్పుడు ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయితే మన చంక అనేది పైకి పోతుంది. అందుకే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇదిగో ఈ దాట ఎంత ఎత్తు ఉందో కూడా అది కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మనకైతే మార్కింగ్ వేయడం, పాయింట్స్ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఈ విధంగా మనం కరెక్ట్ కుట్టుకు మనం గీసేసుకుంటే సరిపోతుంది. మనము ఖర్చు లేకుండా కరెక్ట్ కుట్టుకు గీసేసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఈ విధంగా మనం మార్కింగ్ ఎంత వచ్చిందో అంతవరకు ఈజీగా మనకు కటింగ్ చేసుకోవడానికి వీలుగా మనమైతే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చెస్ట్ లూజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళు చెప్పినంత మనం మార్జింగ్ పెట్టుకోవాలి. ఒకవేళ మనం మార్జింగ్ నాకు కరెక్ట్ కావాలి,
ఎక్కువ కావాలి తక్కువ కావాలి అని అంటే ఇదిగోండి వీళ్ళ సైజుని బట్టి మనం మార్జిన్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. ఆ తర్వాత ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ రౌండ్ దగ్గర నుంచి ఈ రౌండ్ ఇలా మనమైతే చూడండి ఈ రౌండ్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఎంతో కష్టం అని అందరు అనుకుంటారు, కానీ చాలా ఈజీ మెథడ్లో బ్యాక్ పార్ట్ అయితే మనకు కటింగ్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం షోల్డర్ జరగకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచులా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ అది మళ్ళీ ఇక్కడ మన ఖర్చు దీని కింద నుంచి ఇలా కనబడకుండా, ఇది కూడా క్రాస్ ఉంది చూడండి, దీని కింద నుంచి ఇలా కనబడకుండా మనం ఇక్కడ కూడా ఈ దాటు నుంచి ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా టోటల్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ని చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు రావాలంటే బ్యాక్ పార్ట్ మనం ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము గీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం ఈ విధంగా మనం గీసేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే మన ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కట్ వస్తుంది కాబట్టి ఆ కట్కి మార్జింగ్ పోవడానికి అన్నట్టుగా మనము అలా వేసుకుంటాము ఒక 1 ఇంచ్. ఓకే, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి తీసుకొని మనకు నెక్ ఎంత ఉంది, ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసి మన ఫ్రంట్ నెక్ ఎంత ఉంది ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ డాట్ వచ్చింది, ఇక్కడ కింద ఇలా కొంచెం ఖర్చు కొదిలి పెట్టుకొని ఇక్కడైతే వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం ఇది ఇలా వేసుకొని చూడండి ఇక్కడ చంక ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఎక్కడైతే మనము కటింగ్ చేస్తామో ప్రిన్సెస్ కట్ చంక మార్కింగ్ అక్కడ ఖర్చుకు కుట్టుకు పోను ఇలా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సెంటర్ పాయింట్ ఎక్కడుంది చూపిస్తాను మీకు. ఎలా చూపించాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఇలా ఖర్చుకు ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఈ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు షేప్ వస్తుంది, చూపిస్తాను ఇలా. ఆ తర్వాత ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు సెంటర్ పాయింట్ ఉంటుందో అక్కడ నుండి మనము ఇలా డాట్ లాగా మనం ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇలా ఒక 1.5 ఇంచ్ కిందకైతే తీసుకోవాలి. ఒకవేళ మనకు కరెక్ట్గా రాలేదు అనుకోండి, మనం ఈ విధంగా అయితే రౌండ్గా గీసుకోవాలి. ఇలా వస్తుంది. అయితే ఒకవేళ మాకు దాంతో కొలవడం రావట్లేదు, ఒకవేళ మాకు ఎలా సెంటర్ పాయింట్ కరెక్ట్గా రావాలి అని అంటే చూడండి ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర మనము ఒక పాయింట్ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ దగ్గరనే ఇలా డాట్ మార్కింగ్ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత కిందికి ఒక 3 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇలా 3 ఇంచెస్ దగ్గర మనం ఇప్పుడు మనం
క్రాస్ బెల్ట్ వచ్చినప్పుడు మనం డాట్ ఏ విధంగా అయితే తీసుకుంటామో 1.5 ఇంచ్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ చెస్ట్ని బట్టి, అలాగే మనం ఈ హైట్ని కూడా మనము డాట్, ఇది డాట్ లాగా అనమాట. ఇప్పుడు ఇదిగో డాట్ వస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ పఫ్ వచ్చేస్తుంది. ఈ 3 ఇంచులు మనం ఈ నుంచి ఇక్కడికి తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు క్రాస్ బెల్ట్ అనమాట. క్రాస్ బెల్ట్కి ఇలా మనం స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా కుట్టుకొని మనం ఇక్కడ డాట్ పొజిషన్లో పెట్టుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా హార్డ్ అనుకుంటాం కానీ చాలా ఈజీ అండి ఈ మెథడ్. ఇంకొకటి ఏంటంటే మనకు షోల్డర్ ప్రతి ఒక్కరికి కూడా జారుతూ ఉంటుంది. సో షోల్డర్ జారకుండా ఇక్కడైతే మనకు మెయిన్ ఉంది కదా, అయితే నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ నుండి కరెక్ట్గా ఇలా తీసుకొని ఇక్కడ నుండి కూడా మనము ఈ విధంగా కొంచెం ఇట్ సైడ్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇదే ప్రాసెస్ నేను క్రాస్ కటింగ్కి కూడా చెప్తాను, ప్రిన్సెస్ కటింగ్కి కూడా చెప్తాను. అయితే ప్రిన్సెస్ కటింగ్కి కూడా మనం ఇక్కడ కొంచెం బ్రాడ్గా చేసుకోవచ్చు. నెక్ అయితే ఇదిగోండి ఈ విధంగా మనము నెక్ బ్రాడ్గా చేసుకొని ఇక్కడ షోల్డర్ జారకుండా ఇక్కడ మాత్రం మనం డౌన్ కటింగ్ చేసుకోకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మనము ఈ విధంగా పెట్టుకోవాలి. ఓవరాల్గా ఇదండి ప్రిన్సెస్ కట్. ఇందులో ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఒకవేళ టేప్తో కూడా చూపించమంటే నేను చూపిస్తాను. ఇదైతే షోల్డర్ జారకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకవేళ కస్టమర్ ఒప్పుకుంటే నేను పుట్టిన తర్వాత వేసుకొని కూడా చూపిస్తాను. కానీ చాలా మటుకు కస్టమర్స్ ఒప్పుకోవట్లేదు మేము చూపించండి అంటే. ఎవరైనా ఒకరు మనకి బై ఛాన్స్ దొరికితే అడిగి నేను పెడతాను నా కటింగ్ ఎలా ఉందో కూడా. ఇదిగోండి ఇది కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం షార్ప్గా కాకుండా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే ఈజీ పద్ధతిలో మనం కటింగ్ చేసుకున్నామో చూడండి. ఓకేనా? ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి, నేను మీ డౌట్స్కి క్లియర్ చేస్తాను. ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ నా వీడియోస్ కావాలంటే ప్రిన్సెస్ కట్ వీడియో కావాలన్నా కానీ మీకు లైవ్ స్ట్రీమ్లో ఉందండి. నేను స్టిచ్ చేసిన ప్రిన్సెస్ కట్ కూడా ఎలా ఉందో చూడండి, చాలా నీట్గా ఉంది, చాలా పర్ఫెక్ట్ షేప్తో వచ్చింది. లైవ్ స్ట్రీమ్లో తప్పకుండా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా నేను మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినాను.